హాయ్ గైస్. సో యూర్ వాచింగ్ యూనివర్సిటీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం రెడ్ హల్క్ గురించి అయితే తెలుసుకుందాం. సో గైస్, నేను చాలా ఎక్కువ టాపిక్ అయితే నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నాను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చాలా మంచి టాపిక్. సో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఈ యొక్క వీడియోలో ఒక 10 మినిట్స్ వస్తుందో 15 మినిట్స్ వస్తుందో చెప్పలేను. సో ఎంతైతే అంత. సో వీడియో మొత్తం చూడండి, మిస్ కాకోకుండా ప్రతి బిట్టు లాస్ట్ వరకు చూడండి, లేదంటే మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంత డీటెయిల్గా అయితే మన తెలుగులో అయితే చాలా రేరు, చాలా తక్కువ మంది చెప్తారు. నేను మాత్రం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ రెడ్ హల్క్. సో ఈ రెడ్ హల్క్ ఆల్రెడీ మీకు ఇప్పుడు మీరు ఇంతవరకు రెడ్ హల్క్ గురించి పెద్దగా వినిండరు. ఒకవేళ చూసింటే ఇవి యానిమేషన్స్లో అయితే చూసింటారు, అవెంజర్స్ యానిమేషన్స్లలో అక్కడ ఇక్కడ ఒకసారి 2 సార్లు రెడ్ హల్క్ కనపడి ఉంటాడు. కానీ ఇప్పుడు సపరేట్గా ఒక మూవీ అయితే తీసుకొచ్చారు. సో క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ ది న్యూ వరల్డ్ అని చెప్పేసి. సో దీంట్లో అయితే మన మెయిన్ విలన్కి అయితే రెడ్ హల్క్ అయితే తీసుకొచ్చాడు. సో యాక్చువల్గా మెయిన్ విలన్స్ ఇక్కడ మనకి రెడ్ హల్క్ కంటే ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. సో కానీ మెయిన్ రెడ్ హల్క్ గురించి వీడియో టాపిక్ కాబట్టి రెడ్ హల్క్ గురించి మాట్లాడుకుందాం. అసలు రెడ్ హల్క్ ఎవడు, సో వాని ఆరిజిన్స్ ఏంటి, అసలు రెడ్ హల్క్ ఎలా మారాడు, సో ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ బిట్ టు బిట్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. సో చూడండి గైస్. ఓకే గైస్, ఇప్పుడు టాపిక్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. థేడియస్ రోజ్. సో థేడియస్ రోజ్ లేకుంటే థండర్ బోల్ట్ రోజ్ లేకుంటే జనరల్ రోజ్. సో ఇక్కడ వీళ్ళకి ఒక క్యారెక్టర్కి సో దగ్గర 3 డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం జనరల్ రోజ్ అని అయితే పిలుచుకుందాం. ఎందుకంటే థేడియస్ రోజ్ లేకపోతే థండర్ బోల్ట్ రోజ్ అని చెప్పేసి పిలుచుకోవడం కంటే జనరల్ రోజ్ అని పిలుచుకోవడం బెటర్. సో నేను జనరల్ రోజ్ అని పిలుస్తాను క్యారెక్టర్. సో ఈ జనరల్ రోజు ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్లో హెరిజన్ ఫోర్డ్ అనేవాడు క్యారెక్టర్. సో మన మెయిన్ క్యారెక్టర్కి అయితే యాక్ట్ చేస్తారు ఈ మూవీలో అయితే. సో ఈ హెరిజన్ ఫోర్డ్ యాక్చువల్లీ మంచి మూవీస్లో పెద్ద మెయిన్ లీడ్ అయితే చేశాడు. పెద్ద మూవీస్లో లైక్ స్టార్ వార్స్ కానీ, ఇండియానా జోన్స్ కానీ. సో ఇలాంటి పెద్ద మూవీస్లలో అయితే మెయిన్ లీడ్గా అయితే చేశాడు. సో చాలా మంచి యాక్టర్, చాలా పెద్ద యాక్టర్ ఆయన. సో ఈ హెరిసన్ ఫోర్డ్ అయితే ఈ రెడ్ హల్క్ అయితే ఈయన జనరల్ రోజ్కి అయితే ఈ మూవీలో ఈ లైక్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ ది న్యూ వరల్డ్ అయితే యాక్ట్ చేస్తాడు. యాక్చువల్గా థేడియస్ రోజ్ ఉన్నాడు కదా, సో ఈ జనరల్ రోజు ఈ ప్రతి ఒక్క హల్క్ మూవీలో అయితే మనకు కనపడతాడు యాక్చువల్గా ఈయనైతే. సో కానీ ఒక్కొక్క హల్క్ మూవీలో అయితే ఒక్కొక్క యాక్టర్ని అయితే ఈ థేడియస్ రోజ్ యాక్టర్ అంటే ఈ క్యారెక్టర్లు అయితే యూజ్ చేస్తారు వీళ్ళు. లైక్ హల్క్ 2023లో ఒక జనరల్ రోజ్కి అయితే ఒక యాక్టర్ ఉంటే, మళ్ళీ 2008లో ఇంకొక యాక్టర్ ఉంటే, లైక్ ఇప్పుడు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అయితే ఇంకొక యాక్టర్ని అయితే తీసుకొచ్చి పెట్టాడు. ఈసారి హ్యారిసన్ ఫోర్డ్ని అయితే తీసుకొచ్చి పెట్టాడు ఏకంగా ఈ థేడియస్ రోజ్ క్యారెక్టర్ బదులు ఈ క్యారెక్టర్లో. లైక్ ఈయన రెడ్ హల్కే ఎలా మారాడు, ఈ థేడియస్ రోజ్ ఉన్నాడు కదా, సో ఈ జనరల్ రోజు యాక్చువల్గా రెడ్ హల్క్ ఎందుకు మారాడు, అసలు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, సో ఈ డీటెయిల్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను యాక్చువల్గా మూవీ గురించి మాట్లాడచ్చు మీకు, లైక్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గురించి. కానీ ఆ మూవీ ఇంకా చూడలేదు నేను. చూసిన తర్వాత రివ్యూ చేస్తాను కదా, సో ఆ రివ్యూలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఈ శామ్ విల్సన్ ఫాల్కెన్ ఉన్నాడు కదా, శామ్ విల్సన్ గురించి. తర్వాత మెయిన్ ఇంకొక విలన్ ఉన్నాడు సేత్ వోల్కర్ అని చెప్పేసి, సైడ్ విండర్ అని మాట్లాడుకుందాం. అది కొంచెం ఈజీగా ఉంటుంది పలికేకి, సైడ్ విండర్. సో ఆయన ఎవరంటే లీడర్ అన్నమాట. సర్పెంట్ సొసైటీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ఈ మూవీలో కొత్తగా. ఇంతవరకు ఇలాంటివి అన్నీ మన కామిక్స్లోనే చూసేకవుతుంది. సో మూవీలోకి అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే ఫస్ట్ టైం మనకి సర్పెంట్ సొసైటీ అనేది దీంట్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు కెప్టెన్ అమెరికా బ్రేవ్ ది న్యూ వరల్డ్లో. సో ఇక్కడ సైడ్ విండర్ అనే కొత్త విలన్ అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఈ సైడ్ విండర్కి అయితే కొన్ని లైక్ ఎబిలిటీస్ ఉంటాయి, లైక్ టెలిపోర్టేషన్ ఇలాంటి ఎబిలిటీస్ అయితే ఉంటాయి. సో దాని గురించి మనం డీప్గా అయితే మాట్లాడుకుందాం ఎప్పుడు కెప్టెన్ అమెరికా ది బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ రివ్యూ గురించి చేసేటప్పుడు, అప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ విలన్స్ గురించి. కానీ ఈ వీడియో స్పెషల్గా నేను రెడ్ హల్క్ గురించి చేస్తున్నాను కాబట్టి రెడ్ హల్క్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో ఈయన జనరల్ రోజ్ ఉన్నాడు కదా, సో ఈయన ఇక్కడ 2 థీరీస్ ఉన్నాయి. మూవీలో ఒక థీరీ ఉంది, సో ఇది మళ్ళీ కామికి ఇంకో థీరీ ఉంది. సో 2 థీరీస్ అయితే ఉన్నాయి. ఈయన రెడ్ హల్క్ మారేకి 2 డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ మనం ఈ హల్క్ ఇట్లా రెడ్ హల్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అట్లే అబోమినేషన్ గురించి మాట్లాడుకుందాం. అట్లే ఇంకా హల్క్ గురించి కూడా కొంచెం బ్రీఫ్గా అందరికి తెలుసు, కానీ చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను హల్క్ గురించి. సో ఫస్ట్
ఇక్కడ ఇంటెలిజెన్సియా అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. సో ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే కామిక్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఈ కామిక్ స్టోరీ ప్రకారం మాట్లాడుకుంటే ఈ ఇంటెలిజెన్సియా అనే ఒక గ్రూప్ ఉంటుంది. సూపర్ ఇంటెలిజెంట్ విలన్స్ అనమాట. వీళ్ళంతా అంటే తెలివితేటలు ఎక్కువ అయిపోయిన విలన్స్ అనమాట. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ తెలివితేటల్ని లైక్ మన ఐరన్ మ్యాన్, హల్క్ ఏం చేస్తారంటే మనుషుల మంచి కోసం యూజ్ చేయాలని చూస్తారు. కానీ ఈ ఇంటెలిజెన్సియా ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఈ విలన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సూపర్ ఇంటెలిజెంట్ విలన్స్ ఆర్గనైజేషన్, వీళ్ళు ఏం చేస్తారంటే మనుషుల్ని నాశనం చేసేకి, ప్రపంచాన్ని ఏలేకి. సో వీళ్ళు ఇది మైండ్లో గోల్గా పెట్టుకొని అయితే వీళ్ళ వర్క్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో ఈ ఆర్గనైజేషన్కి హెడ్స్ అయితే ఇద్దరు ఉంటారు. ఒకటి వచ్చి ది లీడరు, తర్వాత మోడోక్ అనమాట. మోడోక్ ది లీడర్. సో వీళ్ళ గురించి మాట్లాడుకుందాం, దీంట్లోనే మాట్లాడుకుందాం. అంటే డీటెయిల్గా కాదు, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చి రెడ్ హల్క్. సో అతని ఎబిలిటీస్ ఏంటి, ఫస్ట్ అతని ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం, అతని ఆరిజిన్స్ గురించి మాట్లాడుకునే ముందు. సో అతని ఎబిలిటీస్ ఏంటంటే హీట్ ఎమిషన్. లైక్ అతని బాడీలోంచి ఒక హీట్ అనేది ఎంత కావాలంటే అంత అతను జనరేట్ చేయగలుగుతాడు, హీట్ అనేది అతని బాడీ నుంచి. సో అది ఒక స్పెషాలిటీ అనుకుంటే. ఇంకొకటి వచ్చి థింకింగ్. అంటే లైక్ ఇప్పుడు మామూలుగా హల్క్ కానీ అబొమినేషన్ కానీ తీసుకుంటే వాళ్ళు సొంతంగా ఆలోచించేకైతే, అబొమినేషన్ కూడా సొంతంగా ఆలోచించే శక్తి ఉంటుంది, ఒక హల్క్ మాత్రమే ఉండదు. సో అతను మ్యూటేట్ అంటే హల్క్ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత అతనికి సొంతంగా ఆలోచించే శక్తి అయితే ఉండదు. సో అతని ఇన్స్టింక్ట్ అనమాట. లైక్ మంచి చెడు అనేది అతనికి ఏమనిపిస్తుంది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇన్స్టింక్టివల్గా అతను కొట్లాడడం కానీ తినడం కానీ ఇన్స్టింక్టివ్గా చేసుకుంటూ వెళ్తాడనమాట. సొంతంగా ఆలోచించే శక్తి అయితే ఉండదు హల్క్ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత. కానీ ఈ రెడ్ హల్క్ ఏమవుతుందంటే అతను సొంతంగా ఆలోచించే శక్తి అయితే ఉంటుంది. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రాన్స్ఫార్మ్ కాగలుగుతాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తిరిగి మనిషిగా మారగలుగుతాడు. అంటే రెడ్ హల్క్గా మారిన తర్వాత మనిషిలాగా ఆలోచించే క్యాపబిలిటీ కూడా అతనికి వస్తుందన్నమాట. లైక్ ఇప్పుడు అతను మామూలుగా హల్క్తో వీక్నెస్ ఏంటంటే, హల్క్ వీక్నెస్ మీకు అందరికీ తెలుసు, అతనికి ఆలోచించలేడు. లైక్ ఇన్స్టింక్టివ్గా కొట్లాడతాడు. మీరు తెలివితేటలు ఉన్నాయంటే లైక్ హల్క్ ఇప్పుడు ఐరన్ మ్యాన్ హల్క్ బస్టర్ ఉంది. సో ఐరన్ మ్యాన్ ఆలోచించగలుగుతాడు కాబట్టి హల్క్ బస్టర్ యూజ్ చేసి ఈజీగా హల్క్ని కంట్రోల్లోకి తీసుకురాగలుగుతాడు. హల్కే ఆలోచించగలిగితే ఐరన్ మ్యాన్ ఎంట్రీ గుడి పీకలాడు హల్క్ది. సో ఆ విధంగా అనమాట. లైక్ రెడ్ హల్క్ది అతని మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే అతను ఆలోచించగలుగుతాడు. సో హీ గాట్ అతని శానిటీని, అతను ఒక సెన్స్ని అయితే అలానే పెట్టుకోగలుగుతాడు రెడ్ హల్క్ మారిన తర్వాత కూడా. సో అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత ఈ ఇంటెలిజెన్సియా గ్రూప్ ఉంది, ఒక గ్రూప్ అనేది చెప్పాను కదా. సో ఈ గ్రూప్లో మ్యాడ్ సైంటిస్ట్స్ అనమాట వీళ్ళంతా. సో ఈ మ్యాడ్ సైంటిస్టులో డాక్టర్ డూమ్ ఒకడు, తర్వాత మ్యాడ్ థింకర్ అని. సో ఇలా మెంబర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ విలన్స్ అయితే మీకు ఈ గ్రూప్లో అయితే కనపడతారు. సో చెప్పాను కదా ది లీడర్ అని. సో ఈ ది లీడర్ అని చెప్పాను కదా. సో ఈ ది లీడర్ వచ్చేసి ఇప్పుడు ఇతని గురించి కూడా మాట్లాడుకుందాం. అతను ఎందుకు రెడ్ హల్క్, ఫస్ట్ ఇప్పుడు ది లీడర్ గురించి మాట్లాడుకునే ముందు రెడ్ హల్క్ ఆరిజిన్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మెయిన్ టాపిక్ అదే కదా. సో అయితే రెడ్ హల్క్గా ఎందుకు మారాలనుకున్నారు. సో యాక్చువల్గా ఈ జనరల్ రోజు అతను రెడ్ హల్క్ని చూసినప్పటి నుంచి ఆ హల్క్ని డిఫీట్ చేయాలి, హల్క్ని చంపేయాలి అనే కసితో అయితే ఉంటాడు అన్నమాట స్టార్టింగ్ నుంచి. అదైతే మరి ఎందుకు తెలీదు, అది ఎందుకు అలా అతను మెంటాలిటీ అనేది డెవలప్ చేసుకున్నాడో తెలియదు. కానీ అతని క్యారెక్టర్ ఏంటంటే హల్క్ని హేట్ చేస్తాడు. లైక్ ఇప్పుడు స్పైడర్-మ్యాన్ పీటర్ పార్కర్లో ఈయన ఉన్నాడు, న్యూస్ రీడర్ ఉన్నాడు కదా. సో ఆయనకి స్పైడర్-మ్యాన్ అంటే అసలు నచ్చదు, గిట్టదు. సో స్పైడర్-మ్యాన్ అంటే అసలు ఇష్టం ఉండదు, ఎప్పుడు స్పైడర్-మ్యాన్ని తిడతా ఉంటాడు. సో అదేవిధంగా ఇక్కడ హల్క్ అంటే ఇతనికి నచ్చదన్నమాట. ఈ జనరల్ రోజుకి ఎప్పుడు హల్క్ని చంపాలి, హల్క్ని క్యాప్చర్ చేయాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. సో ఇతని హేట్ అనేది, హల్క్ మీద ఉన్న హేట్ అనేది ఇతను రెడ్ హల్క్ మారడానికి ఫ్యూల్గా అయితే అయ్యిందనమాట. ఫ్యూల్గా అనేది వేయింది, ఫ్యూల్గా అనేది మారింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ హల్క్ ఈయన చాలాసార్లు ట్రై చేస్తారు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. హల్క్ 2023, 2008. సో ఇలా మీరు చూసిన ఈ హల్క్ మూవీస్ ఉన్నాయి కదా. సో ఈ హల్క్ మూవీస్ చూసింటే మీకు అర్థమవుతుంది. ప్రతి మూవీలో తన హల్క్ని అయితే పట్టుకోవాలని చూస్తాడు, ఓడియాలని చూస్తాడు, కానీ ఓడిలేడు, పట్టుకోలేకపోతాడు. సో దానివల్ల అతను ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఇంకా హల్క్ అంత పవర్ వస్తే కానీ హల్క్ని అయితే నేను ఓడిలేను, హల్క్ని అయితే డిఫీట్ చేయలేను అని అనుకొని
ఇతని హల్క్గా మారాలని చెప్పేసి అనుకుంటాడు. సో ఇప్పుడు ఇక్కడే అతనికి ఒక గ్రూప్ చెప్పాను కదా, ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఇతనికి నేను చెప్తాను అనమాట, పరిచయం అవుతుంది. పరిచయం అయ్యి చెప్తుంది వీళ్ళకి, ఇతను ఉన్నాడు కదా జనరల్ రోజుకి అయితే చెప్తుందన్నమాట. సో మా దగ్గర అయితే ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, నేను హల్క్గా మార్చగలం మేము అని చెప్పేసి అతను టెంప్ట్ అవుతాడు. జనరల్ రోజు టెంప్ట్ అయ్యి ఒప్పుకొని సో ఇంకా వీళ్ళతో కలిసి ఎక్స్పెరిమెంట్లో పార్టిసిపేట్ చేసి రెడ్ హల్క్గా అయితే మారుతాడు. గామారేస్ యూస్ చేస్తారు. గామారేస్ యూస్ చేస్తారు, తర్వాత కాస్మిక్ రేడియేషన్ యూస్ చేస్తారు. రెండు డిఫరెంట్ రేడియేషన్స్ యూజ్ చేసి ఇతను హల్క్గా అయితే మారుస్తారు. ఇతను మార్చడానికి కారణం కూడా చాలా ఉన్నాయి. సో మనం ఒకటి వచ్చి వీళ్ళ సెల్ఫిష్నెస్ అనమాట, ఇతన్ని పాన్గా వాడుకోవడానికి, అంటే హల్క్ని డిఫీట్ చేయడానికి. ఇంకొకటి వచ్చి వరల్డ్ని ఏలడానికి తను ఒక పాన్గా వాడుకోవడానికి ఆర్గనైజేషన్ అనేది ఇతన్ని హల్క్గా మారుస్తాయి అనమాట. సో తర్వాత యాక్చువల్లీ ఇతను హల్క్గా మారడానికి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఇద్దరు గురించి చెప్పాను, ఒక ది లీడర్ అని, తర్వాత బోడాక్ అని చెప్పేసి. సో ది లీడర్ గురించి మాట్లాడుకుందాం. సో ది లీడర్ ఎవడంటే ఇతని గురించి మనకి కామిక్స్లో అయితే మనకి బాగా తెలుసుకోవచ్చు, కానీ మూవీస్లో అయితే ఒక చోట కనపడతాడు. అది హల్క్ 2008 మూవీలో అయితే కనపడతాడు మనకి. స్టాన్స్ అన్నమాట. శామ్యుల్, అతని పేరు శామ్యుల్. ఈ శామ్యుల్ ఏం చేస్తాడంటే ఇతను సెల్యులర్ బయాలజిస్ట్. ఈ శామ్యుల్ హల్క్కి, అంటే 2008 మూవీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ శామ్యుల్ ఎవరు, ఇతనికి హల్క్కి సంబంధం ఏంది, అసలు ఇతను ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్లోకి వచ్చాడని ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు శామ్యుల్ స్టెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇతను మెయిన్ అన్నమాట, ఈ ఆర్గనైజేషన్ లీడర్ అన్నమాట. సో ఇతను సెల్యులర్ బయాలజిస్ట్. ముందు ది లీడర్గా ముందు ఇతను ఒక సెల్యులర్ బయాలజిస్ట్. సో ఈయనని హెల్ప్ తీసుకుంటాడు, ఎందుకంటే ఈ హల్క్ ఈ మ్యూటేట్ కాకుండా ఇతను ట్రాన్స్ఫర్మేషన్ రివర్స్ చేసి కంప్లీట్గా మనిషిలాగా ఉండాలని అయితే అనుకుంటాడు హల్క్. సో దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇతను పరిచయం అవుతాడు. శామ్యుల్ అనేది ఈయనకు పరిచయం అవుతాడు. అంటే మూవీ ప్రకారం మాట్లాడుకుంటే, కామిక్ ప్రకారం డిఫరెంట్ ఉంది, మూవీ ప్రకారం డిఫరెంట్ ఉంది. మూవీ ప్రకారం మాట్లాడుకుందాం. సో ఈడ సెల్యులర్ బయాలజిస్ట్ పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత ఇంక ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెడతారు అనమాట అతని సెల్స్ మీద. అంటే ఈ హల్క్ సెల్స్ ఉంటాయి కదా, సో దాని మీద అతని రేడియేషన్ అనేది రివర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేకి, రేడియేషన్ అనేది అతని సెల్స్ నుంచి రిమూవ్ చేసేకి ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఫస్ట్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తారు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసే టైంలోనే ఇతనికి శామ్యుల్ స్టెన్స్ గురించి ఇతనికి తెలుస్తుంది అన్నమాట. ఎవరంటే ఎమిల్ బోలన్స్కీ. సో ఇతని ఎవడంటే మీకు అబోమినేషన్ పేరునే ఉంటారు. సో ఈ అబోమినేషన్ హల్క్ 2008లో మెయిన్ విలన్ ఇతను, ఈ ఎమిల్ బోలన్స్కీ అబోమినేషన్. సో ఇతను మీకు షియాల్క్లో కూడా కనపడతాడు. సో తర్వాత ఇంకొకటి కూడా ఉంది, సాంగ్జీలో కూడా కనపడతాడు, అక్కడక్కడ కనపడతాడు మీకు క్యామియో లాగా. సో ఈ ఎమిల్ బోలన్స్కీ, సో ఇతను ఈ శామ్యుల్ని అయితే కనుక్కుంటాడు. సో ఇతన్ని ట్రాక్ చేసి పట్టుకొని, సో నేను హల్క్ని ఓడించలేకుండా, యాక్చువల్గా ఇతను ఈ కెప్టెన్ అమెరికా యూజ్ చేస్తాడు కదా సూపర్ సోల్జర్ సీరం, ఇతను కూడా యూజ్ చేస్తాడు. ఒకసారి కాదు 2 డోసులు యూజ్ చేస్తాడు. ఆయన కూడా హల్క్ని బీట్ చేయలేకపోతాడు. చేతులు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి. సూపర్ సోల్జర్ అయినా కూడా. సో ఆ అవమానాన్ని తట్టుకోలేక హల్క్ని ఎట్లా తిరిగి బీట్ చేయాలి, హల్క్ అంత పవర్ఫుల్ కావాలని చెప్పేసి, అంటే మూవీ ప్రకారం చెప్తున్నాను, ఇతను ఏం చేస్తాడు, శామ్యుల్ని అయితే ట్రాక్ చేసి పట్టుకొని హల్క్ రేడియేషన్ బ్లడ్ ఉంటుంది కదా, సో ఆ రేడియేషన్ బ్లడ్ అనేది ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఆ సూపర్ సోల్జర్ సీరము, ఈ హల్క్ రేడియేషన్ ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే అతను మ్యూటేట్ అయ్యి అట్లా హల్క్ కాకోకుండా, అలా సూపర్ సోల్జర్ కెప్టెన్ అమెరికా అలా కాకోకుండా ఇతను అబోమినేషన్ ఒక మ్యూటేట్ అయిపోతాడు అనమాట. మ్యూటేట్ అయిపోయి హల్క్ కంటే పవర్ఫుల్గా మారతాడు ఈ రెండింటి వల్ల, ఈ సూపర్ సోల్జర్ సీరం వల్ల. సో ఈ హల్క్ రేడియేషన్ బ్లడ్ వల్ల హల్క్ కంటే పవర్ఫుల్గా మారుతాడు. ఇక్కడ ఏంటంటే మూవీ ప్రకారం అతను తిరిగి మనిషిలాగా ట్రాన్స్ఫార్మ్ కాగలుగుతాడు, కానీ కామిక్ ప్రకారం అయితే ఇతను ట్రాన్స్ఫార్మ్ కాలేడు అన్నమాట. ఇక్కడ కామిక్ ప్రకారం మళ్ళీ ఇతను ఏంటంటే ఒక ఏజెంట్, ఇతను కేజీబీ అనేది ఒక ఏజెంట్. కేజీబీ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆ ఏజెంట్ అన్నమాట. ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన ఏజెంట్ ఇతను, ఈ ఎమిల్ బోలన్స్కీ అనమాట. కామిక్ ప్రకారం చెప్పుకుంటే సోవియట్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది ఆ ఆర్గనైజేషన్ అనేది. సో ఈ కామిక్ ప్రకారం చెప్పుకుంటే
ఇతనే హల్క్ ఏ విధంగా ఎక్స్పెరిమెంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ హల్క్గా ఎట్లా మారుతాడో పొరపాటున గామా రేడియేషన్స్ అనేది అతని బాడీలోకి ఎంటర్ అయ్యి, సో ఆ సేమ్ ఎక్స్పెరిమెంట్ని ఇతను ఇంకా దాన్ని రేడియేషన్ క్వాంటిటీని పెంచుతాడు. హల్క్ అంటే ఇంకా పవర్ఫుల్ కావాలని గ్రీడ్ ఎక్కువైపోయి పవర్ మీద గ్రీడ్ ఎక్కువైపోయి ఇతను ఈ రేడియేషన్ ఇంకా ఎక్కువ పెంచి అతని మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకుంటాడు అనమాట. హల్క్కి ఏ విధంగా మారాడో ఆ విధంగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాడు. కానీ ఇతను హల్క్గా మారుకోకుండా అబోమినేషన్గా అయితే మారుతాడు కామిక్ ప్రకారం అయితే. సో కామిక్ ప్రకారం ఇతను మనిషిగా అయితే మారలేడన్నమాట. సో అబోమినేషన్గా ఉంటాడు, ఇంకా అలాగనే ఉండిపోతాడు. అబోమినేషన్ లాగానే మనిషిగా అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే కాలేడు, అంటే యాజ్ పర్ కామిక్. సో ఇది యాక్చువల్గా ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ది లీడర్ చెప్పాను కదా, ది లీడర్ అని. సో ఇక్కడ శామ్యుల్ స్టెన్స్ ఉన్నాడు కదా, ఇతను అబామినేషన్గా మారేటప్పుడు ఏమవుతుందంటే అతని తలకి హెడ్ అనేది కట్ అయిపోతుంది అనమాట. అంటే మూవీ ప్రకారం తీసుకున్నా కానీ ఈ శామ్యుల్కి హెడ్ అనేది కట్ అవుతుంది. కట్ అయిన చోట బ్లడ్ అనేది పడుతుంది. హల్క్ బ్లడ్ ఉంటుంది కదా, రేడియేటెడ్ బ్లడ్, అదొకటి పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇతను పూర్తిగా హల్క్గా మారడు, అంటే లైక్ కొంచెం హల్క్గా మారుతాడు, అంటే లైక్ కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతాడు. కానీ దానివల్ల ఏమవుతుందంటే అతని తెలివితేటలు అనేవి నార్మల్ మనిషి కంటే ఇంకా ఎక్కువగా మారిపోతాయి. ఇంకా ఎక్కువ సాధారణ మనిషి కంటే ఇంకా ఎక్కువ ఆలోచించగలిగే విధంగా అతని తెలివితేటలు అనేటివి అప్గ్రేడ్ అయిపోతాయి అన్నమాట. హల్క్ బ్లడ్ అనేది పడడం వల్ల అతని బ్రెయిన్ అనేది ఎవాల్వ్ అవుతుంది, మ్యూటేట్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఇతను శామ్యుల్ అని ఉంటాడు కదా, 2008లో కనపడతాడు. సో ఈ శామ్యుల్ అనేది ది లీడర్గా అయితే మారుతాడు. మారి ఒక ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేస్తాడు. ఈ ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళందరినీ కలిసి ఒక ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేస్తాడు. తర్వాత దాంట్లో మోడోక్ కూడా ఉంటాడనమాట. ఈ మోడోక్ అనేది మీకు ఈ యాంట్ మ్యాన్ ది వాస్ప్ క్వాంటమేనియా మూవీ చూస్తుంటే మీకు తెలుస్తుంది ఈ మోడోక్ ఎవడని చెప్పేసి. ఇక్కడ ఇతను ది కాంగ్ కాన్క్యూరర్. సో ఈ కాంగ్ ది కాన్క్యూరర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను, కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ది కాంగ్ కాన్క్యూరర్ కింద అయితే అతను సబోర్డినేట్గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఈ క్వాంటమేనియాలో లైక్ ఈ మోడోక్ అనేవాడు. సో ఇతను ఏం చేస్తాడంటే క్వాంటమేనియా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది లీడర్ ఉంటాడు కదా, సో ఇది లీడర్తో టీమప్ అవుతాడు. టీమప్ అయ్యి వీళ్ళిద్దరు కలిసి ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటారు అన్నమాట. ఈ విలన్స్ ఆర్గనైజేషన్, సూపర్ ఇంటెలిజెంట్ విలన్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇంటెలిజెన్సీ అనేది, ఆ ఆర్గనైజేషన్ అయితే చూసుకుంటూ ఉంటారు ఈ శామ్యుల్ ది లీడరు, తర్వాత ది మోడోక్. సో ఇదనమాట వీళ్ళిద్దరు ఆరిజిన్స్ అనమాట, వీళ్ళిద్దరు ఆరిజిన్ స్టోరీ. సో రెడ్ హల్క్ ఎలా మారాడు, సో రెడ్ హల్క్ ఏందని యాక్చువల్గా మూవీ గురించి రెడ్ హల్క్ మూవీ స్టోరీ ప్రకారం మాట్లాడుకుంటే రెడ్ హల్క్ ఎలా మారాడంటే ఆయన ఈ శామ్యుల్ చెప్పాను కదా, ఈ శామ్యుల్ ఏ విధంగా రేడియేషన్ బ్లడ్ అనేది ఇన్సర్ట్ చేసుకొని అతను అబామినేషన్ ఎలాగా మారాడని చెప్పేసి ఈ బొలన్స్కి, ఎమిల్ బొలన్స్కి. సో అదేవిధంగా ఈ ల్యాబొరేటరీ అనేది ఈ జనరల్ అయితే కనుక్కుంటాడు మూవీ ప్రకారం. ఆ ల్యాబొరేటరీ కనుక్కుంటాడు, అక్కడ హల్క్ రేడియేషన్ బ్లడ్ అనేది ఇతనికి దొరుకుతుంది. ఇంకా ఆ రేడియేషన్ బ్లడ్ అనేది ఇతను కూడా ఇన్సర్ట్ చేసుకుంటాడు. లైక్ ఏ విధంగా ఈ బొలిన్స్కీ అనేది అబామినేషన్గా మారి హల్క్తో కొట్లాడి హల్క్నే ఓడించేకి దగ్గర హల్క్నే ఓడించగలిగేంత శక్తి అయితే, పవర్ అయితే ఎలా వస్తుందో, స్ట్రెంత్ అయితే ఎలా వస్తుందో, అదేవిధంగా జనరల్ కూడా ఏమనుకుంటాడు, సో నేను ఈ రేడియేషన్ బ్లడ్ యూజ్ చేస్తే నేను కూడా హల్క్గా మారుతానేమో, నేను కూడా హల్క్ని ఓడించే శక్తి వస్తుంది నాకు అని చెప్పేసి అనుకుంటాడు. సో అదేవిధంగా రేడియేషన్ బ్లడ్ ఎక్స్పెరిమెంట్ చేసి అతను ఇన్సర్ట్ అయితే చేసుకుంటాడు. అంటే మూవీ ప్రకారం హల్క్గా అయితే మారుతాడు. కామిక్ ప్రకారం అయితే ఈ సర్టెన్ ఆర్గనైజేషన్ వల్ల అయితే ఇతను హల్క్గా అయితే మారుతాడు. సో ఇది గైస్, నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్, సో ఈ రెడ్ హల్క్ గురించి, రెడ్ హల్క్ ఆరిజిన్స్ గురించి, అది రెడ్ హల్క్ ఆయన రెడ్ హల్క్గా మారడానికి కారణాలు ఏంటని చెప్పేసి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిస్ అయ్యింటే, లేదంటే ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అయితే టైప్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. మెయిన్ మెంబర్స్కి అయితే, మన ఛానల్ మెంబర్స్కి అయితే తొందరగా రెస్పాండ్ అవుతాను, సో నార్మల్ సబ్స్క్రైబర్స్ కంటే. సో మర్చిపోకుండా మన ఛానల్ మెంబర్షిప్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, మంచి పర్క్స్ అయితే వస్తాయి. సో ఓకే గైస్, బాయ్ గైస్. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు, సో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని మాత్రం మర్చిపోద్దాను గైస్. ఓకే గైస్, బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బై బై, టాటా, సీ యూ.